Good afternoon. Uh, I am representing for Harsha Toyota, Telangana. My name is Rajesh Kumar. I am a trainer over here. So here now we are talking about the Toyota High Cross vehicle, which is an self-charging hybrid technology. దీంట్లో ఏమవుతుందంటే మనకి వెహికల్ కస్టమర్ డ్రైవ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌ కస్టమర్ ఈజ్ యూజింగ్ అరౌండ్ 100 kilometers of the distance. So 60% of the distance will be covered by the fuel and another 40% will be covered by the HV EV battery. So the thing where it is been done is there are some couple of units mechanical components in the system hybrid technology like generator అని ఉంటుంది, మోటార్ అని ఉంటుంది అండ్ ఇంజిన్ ఉంటుంది. సో ఏమవుతుందంటే కిక్ ఆఫ్ చేసినప్పుడు అంటే కిక్ ఆఫ్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తము దాని మీద ఇంజిన్ మీద పడకుండా ద మోటార్ విల్ బి అసిస్టింగ్ అనమాట. సో ఈ జనరేటర్ బ్యాటరీ కూడా ఏమవుతుంది అని అంటే కనుక ఎప్పుడైతే వెహికల్ రన్నింగ్లో ఉంటుందో హైబ్రిడ్ టెక్నాలజీ బ్యాటరీల నుంచి కావాలన్నప్పుడు సేవ్ అవుతుంది, అవసరమైనప్పుడు మళ్ళీ అది ప్రొడ్యూస్ చేస్తుంది, రిలీజ్ చేస్తుంది పవర్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక శాంతము ఫ్యూయల్ మీదనే పడకుండా కస్టమర్కి ఫ్యూయల్ ఎఫిషియన్సీలో కూడా హెల్ప్ అవుతుంది. హలో అండి, నా పేరు ప్రశాంత్ పాములపర్తి. నేను హర్ష టొయోటా CEO పనిచేస్తాను. ఇవాళ మనం హైక్రాస్ వెహికల్ గురించి ఈ డిస్కషన్ జరుగుతుంది. ఈ హైక్రాస్ హైబ్రిడ్ అనే వెహికల్ యాక్చువల్గా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో పెట్రోల్ ఇంజన్ అండ్ ఇది బ్యాటరీతో పాటు నడుస్తుంది. అత్యధిక మైలేజ్ వస్తుంది. దీనికి 23.24 కిలోమీటర్లు పర్ లీటర్ వస్తుంది. మీరు ఇది 50 కిలోమీటర్ల కన్నా తక్కువ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఇది బ్యాటరీ మీద పనిచేస్తుంది. దాని పై స్పీడ్ మీరు వెళ్ళినప్పుడు అది పెట్రోల్కి కన్వర్ట్ అవుతుంది. ఇది ఏంటంటే సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీ. ఈ బ్యాటరీ మీరు బ్రేక్ చేయగానే దాంట్లో నుండి ఎనర్జీ తీసుకొని ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ దీన్ని ఒక సాకెట్ పెట్టడం ఇట్లాంటివి ఏం లేదు, సెల్ఫ్ ఛార్జ్ బ్యాటరీ. దీని సేల్స్ చూసినట్టయితే ఇప్పుడు ఒక 5 years బ్యాక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నామ్ తీసుకొని వచ్చింది. సో ఈ పొల్యూషన్ వల్ల మనకి ఎంత కాలుష్యం అవుతుంది, ఎయిర్ పొల్యూషన్. సో ఈ డీజిల్ బళ్ళని తగ్గించుకొని పెట్రోల్ అండ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ వెహికల్ ఎట్లా అంటే మీకు డీజిల్కి సమానంగా మైలేజ్ వస్తుంది, మీకు కాస్ట్లో తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, అండ్ టొయోటా అంటేనే సేఫ్టీ. దీనిలో చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, అడాస్ ఫీచర్స్ కానివ్వండి, చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. సో ఇదేంటంటే మీరు ఒకసారి వచ్చి డ్రైవ్ చేస్తే కానీ మీకు తెలియదు, చెప్పడం వల్ల అర్థమయ్యే కారు కాదు. సో ఈ రేంజ్లో దీనికి పోటీ అనేది లేదండి. సేల్స్ ఈజ్ నంబర్ 1. ఒక సెగ్మెంట్ క్రియేట్ అయింది హైబ్రిడ్ టెక్నాలజీలో. ఈ సెగ్మెంట్లో వేరే ఏ కార్ కూడా హైబ్రిడ్ టెక్నాలజీ లేదు. సో ఈ కార్ టాప్ సేల్స్లో ఉంది. ఇది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్లో ఈ ధరకి ఇంత మైలేజ్ వచ్చే కారు మీకు ఎక్కడ మార్కెట్లో ఉంది. సో మీరు అందరు రావాలి మా షోరూమ్స్కి. టొయోటా షోరూమ్స్ హైదరాబాద్లో ఎన్ని షోరూమ్స్ ఉన్నాయో మీరు అందరు విచ్చేయాలి. ఈ టొయోటా హైక్రాస్ వెహికల్ని మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలి, దాని ఫీచర్స్ తెలుసుకోవాలి. సో ఫ్యూచర్ ఈజ్ హైబ్రిడ్.